హాయ్ గైస్, నాకు ఒక విషయం అర్థం కాదు. ఈ సెటిల్ అయ్యాం, సక్సెస్ అయ్యాం అనే కొంతమంది ఉంటారు. రోజులో కనీసం రోజులో ఒక్కడైనా తారసపడుతూ ఉంటారు. ఎలాగో అంటే అనుకోకూడదు, మీ లైఫ్లో జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం పిలిచి మరీ పలకరించి, అరే ఎలా ఉన్నావు, అరే ఎప్పుడైనా మన లైఫ్లో అప్రిషియేషన్ అనేది ఉంటుంది. అది ఈ లైఫ్లో ఇవ్వడం వీళ్ళకి చేత కాదు. బట్ ఒక విషయం అయితే చెప్పుకోవాలి. ఏంటంటే బేసిక్గా ఒక పర్సన్ని ఎప్పుడైనా ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు మనం అడిగే క్వశ్చన్స్ ఏముంటాయి? హాయ్, నైస్ మీటింగ్ యూ, గ్లాడ్ టు మీట్ యూ, హౌ ఆర్ యూ, సో ఇలాంటివి ఉంటాయి కదా. సో వీడు ఫస్ట్ చూడగానే నా డ్రెస్సింగ్ సెన్స్ బట్టి నన్ను కానీ డిసైడ్ చేసేస్తాను అనమాట, ఎంత సంస్కారం కదా. సో అదే నాకు నచ్చని విషయం ఏంటంటే, వాడు చూస్తే వాడి పర్సనాలిటీ ఉండదు, నా పర్సనాలిటీ గురించి మాట్లాడతాడు. వాడిని చూస్తే డ్రెస్సింగ్ సెన్స్ ఉండదు, కానీ డ్రెస్సింగ్ స్టైల్ అది మాట్లాడుతుంటాడు. సో మ్యాటర్ ఏంటంటే, వాడు అయ్యా మీరేం చేస్తుంటారు అంటే, నేను సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాకల్టీ యాక్చువల్లీ చెప్పు. యాక్చువల్లీ విషయం ఎలా స్టార్ట్ అయింది, ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ నుంచి పర్టికులర్గా వచ్చి అందరినీ పలకరిస్తుంటే మధ్యలో, అంటే నేను దానికి పరిచయం లేదు అయినా సరే మధ్యలో వచ్చి, సార్ మీరేం చేస్తారు అనేసి అంటే, సార్ రైట్ నౌ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ జాబ్, సో ఐఎమ్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్స్ అంటే, వాడు నేరుగా ఎగాదిగా చూసి, మీరు ముందు మీ డ్రెస్సింగ్ సెన్స్ స్టైల్ మార్చాలండి, మీరు డ్రెస్సింగ్ సెన్స్ స్టైల్ మార్చాలంటే ఇన్నర్గా మన ఒపీనియన్ ఏంటి సార్, ఇది ఏమైనా ఫ్యాకల్టీనా లేకపోతే లేదా కాస్ట్యూమ్ డిజైనరా లేదంటే టైలరా అంటే లిటరల్గా నేను అడిగిన విషయం ఏంటంటే, వాడంతా మాట్లాడిన తర్వాత, సార్ మీరేంటండి, కాన్వర్సేషన్ నడుస్తూ ఉంది, మధ్యలో ఒక వచ్చింది. నాకేంటంటే 2 times కన్నా ఎక్కువ ఎక్స్ట్రా మాట్లాడితే మాత్రం మనకి ఆటోమేటిక్గా రైస్ అయిపోద్ది. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు టైలరా లేకపోతే కాస్ట్యూమ్ డిజైనరా, నా డ్రెస్ గురించి చెప్తున్నారు, నేను పర్టికులర్గా వర్క్ మోడ్లో ఉంటే ఆ ప్రొఫెషనల్గానే ఉంటాను, కానీ ప్రజెంట్ నేను ప్రొఫెషనల్గా లేదు. అరే టీ తాగడానికి వెళ్ళినప్పుడు టై టక్ వేసుకుని వెళ్తాం, ఇక ఫ్రీగా ట్రాక్ ప్యాంట్ వేసుకుని టీషర్ట్ వేసుకుని ఫ్రీగా వెళ్తాం కదా. సో వాళ్ళందరూ ఒక యూనిఫామ్ మైండెడ్గా ఉండి వచ్చిన వాళ్ళు. సో వాడు చూసినాక, అరే ఒక మనిషిని ఫస్ట్ టైం మీట్ అయ్యేటప్పుడు నువ్వేం అడుగుతావు, హాయ్ హౌ ఆర్ యూ, గ్లాడ్ టు మీట్ యూ అని కదా అడగాలి. కానీ వాడు ఫస్ట్ టైం చూసి ఎగదిగా చూసి, అరే మీ డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగాలేదండి, మీరు మార్చుకోవాలండి అని అడిగితే, కావా నాకు కాదండి, నేను అడిగాను మీరు ఫ్యాకల్టీ టైలరా లేదా కాస్ట్యూమ్ డిజైనరా లేకపోతే ఇంకేదైనా అని చెప్పేసి అడిగేసరికి ఫేస్లో కొంచెం రంగులు మారినట్టున్నాయి. ఓకే, ఎందుకంటే మనం రైజ్ అవ్వకూడదు, ఎందుకంటే అరౌండ్ ఆల్ ఆఫ్ అరౌండ్ మనకు తెలిసిన కొలీగ్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పేసి నేను కొంచెం ఆయన గౌరవాన్ని కాపాడుతూ ఆ గౌరవాన్ని నేను దక్కించుకుంటూ, సో అక్కడి నుంచి నేను క్విట్ అవ్వాలైతే చెప్పాను. ఎందుకంటే ఇలాంటి కథలు ప్రతిరోజు దొరుకుతారు. నేను ప్రతిరోజు అట్లీస్ట్ ఒక్క పర్సన్ అయినా మీట్ అవుతూ ఉంటాడు, నా టెక్నిక్ ఇంకొంచెం రెడ్యూస్ చేస్తూ ఉంటాడు. ఇలాగే మీ లైఫ్లో కూడా జరుగుతుంది కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏంటంటే, నేను చాలా మంచివాడు, సో అలాంటి వాళ్ళు వచ్చిన సరే మనకన్నా పెద్దలు వదిలేద్దాం తీసుకొని ఉంటారు, కానీ నా వల్ల కాదండి. ఎందుకంటే ఇప్పుడు మిస్ అయిన పర్సన్ మళ్ళీ ఇంకో ఎవరినైనా మనలాంటి దేవుళ్ళంగా బాధపడతారు. సో మనల్ని దాటికెళ్ళి ఇంకో పర్సన్ని బాధపడేలాగా చేయగలరు ఉండాలి. సో అందుకే నేను వెంటనే రియాక్ట్ అవుతుంటాను, ప్రతి విషయంలో కూడా అలాగే రియాక్ట్ అవుతుంటాను. మా ఫ్రెండ్స్ అంటారు ఎందుకురా గొడవ అని చెప్పేసి. సో నాకైతే అలా ఉండదండి. ఒకటి ఏదైనా కొంచెం తేడాగా రియాక్ట్ చేసిన వెంటనే ఓవర్గా రియాక్ట్ అయ్యి, అంటే కొంచెం కాన్షియస్గా ఉంటాం, సెన్సిబుల్గా మాట్లాడతాం, వాటి రెస్పెక్ట్ని నా రెస్పెక్ట్ని కూడా కాపాడుకుంటాం. థ్యాంక్ యూ. ఏదో షేర్ చేసుకోవాలనిపిస్తుంది, ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు నేను మీతో పంచుకుంటూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.